welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about differentiation. Differentiation lo second question వచ్చేసి ఏంటమ్మా అంటే if y is equals to tan inverse of under root of 1 plus x square plus under root of 1 minus x square by denominator term వచ్చేసి under root of 1 plus x square minus under root of 1 minus x square. ఇది క్వశ్చన్ అనేది ఇలా ఇచ్చి కండిషన్ ఏమి ఇచ్చాడమ్మా అంటే మనకి 0 లెస్ దాన్ మాడ్యులస్ x లెస్ దాన్ 1 అన్నాడు. అంటే x అనే వాల్యూకి 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఓకేనా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ dy బై dx. ఇప్పుడు dy బై dx అంటే డిఫరెన్షియేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ బ్రాకెట్ కి బిఫోర్ ఏమని ఉందమ్మా మనకి tan ఇన్వర్స్ అని ఉంది. అంటే ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్ మొత్తాన్ని మనం tan లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ సైన్ ఇస్తే సైన్ లో కన్వర్ట్ చేయాలి, కాట్ ఇస్తే కాస్, కాట్ ఇస్తే కాట్. ఓకేనా. దేంట్లోకి ఇస్తే ఆ టర్మ్ లో కన్వర్ట్ చేసుకుంటే tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి dy బై dx అనే వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ ఏమనుకుందామమ్మా అంటే మనము సొల్యూషన్ లెట్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 2 θ అని నేను కన్సిడర్ చేసుకుంటున్నా. ఓకేనా. సైన్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కాస్ 2 θ ఎందుకంటే ఇక్కడ రూట్ లోపల మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, 1 అంటే రిపీటెడ్ టర్మ్స్ వచ్చేసినాయి. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ కి దానికి రిలేటెడ్ ఫార్మ్ లా కన్వర్ట్ అవ్వాలి అంటే ఏమనుకోవాలి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 2 θ. దీని నుండి మనకి ఏం కావాలమ్మా, 2 θ కావాలనుకోండి. 2 θ కావాలి అంటే కాస్ ని ఇటు పంపించండి లెఫ్ట్ సైడ్ కి. ఓకేనా. అప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2 θ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓన్లీ θ కావాలి అంటే 2 ను కూడా RHS సైడ్ పంపించండి. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి θ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది కూడా లాస్ట్ లో వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, అందుకని ఫైండ్ అవుట్ చేస్తాం స్టార్టింగ్ లోనే. ఓకేనా. ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకున్న వాల్యూ ఏంటమ్మా, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 2 θ. దీన్ని తీసుకెళ్లి ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఏంటమ్మా, కాస్ ఆఫ్ 2 θ. ఓకేనా. అండర్ రూట్ remaining value is plus under root of 1 minus cos of 2 θ. denominator term kuda same as it is. okay na. 1 plus cos of 2 θ under root minus root of 1 minus cos of 2 θ. ఇక్కడ 2 టర్మ్స్ అనేటివి వచ్చేసినాయి, మాడ్యులస్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకేనా. యాక్చువల్లీ ఏం చేయాలమ్మంటే న్యూమరేటర్ టర్మ్స్ 2 ఉన్నాయి, డినామినేటర్ టర్మ్స్ 2 ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ 2 టర్మ్స్ ఫార్ములాస్ ఉన్నాయి అన్నమాట. 1 ప్లస్ కాస్ ఆఫ్ 2 θ ఫార్ములా తెలియాలి మీకు, 1 మైనస్ కాస్ ఆఫ్ 2 θ ఫార్ములా తెలియాలి. 1 ప్లస్ కాస్ ఆఫ్ 2 θ ఫార్ములా చూడాలి. 1 ప్లస్ కాస్ ఆఫ్ 2 θ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ అనే టర్మ్ వచ్చినప్పుడు కాస్ వస్తుంది, 2 కాస్ స్క్వేర్ θ, 2 కాస్ స్క్వేర్ θ. 1 మైనస్ కాస్ ఆఫ్ 2 θ ఈజ్ ఈక్వల్స్ టు 2 సైన్ స్క్వేర్ θ, 2 సైన్ స్క్వేర్ θ. ఈ 2 ఫార్ములాస్ ఇందులో అప్లై చేయండి. ఓకేనా. y is equals to tan inverse of 1 plus cos of 2 θ వాల్యూ ఏమొచ్చిందమ్మా మనకి 2 cos స్క్వేర్ θ, 2 cos స్క్వేర్ θ అండర్ రూట్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 2 sin స్క్వేర్ θ. 1 మైనస్ cos of 2 θ వాల్యూ is 2 sin స్క్వేర్ θ. డినామినేటర్ టర్మ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, అండర్ రూట్ ఆఫ్ 2 cos స్క్వేర్ θ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 2 sin స్క్వేర్ θ. ఓకేనా. ఇక్కడ రూట్ కి 2 టర్మ్స్ ఉన్నాయి, రూట్ లోపల ఎన్ని ఉన్నాయమ్మా, 2 టర్మ్స్ ఉన్నాయి. రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ θ, రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ θ. అంటే మనకు ఆల్రెడీ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, రూట్ ఆఫ్ a ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ ఏమని నోట్ చేసుకున్నాం, రూట్ a ఇంటూ రూట్ బి. ఈ టర్మ్ ప్రకారం దీన్ని కూడా మనం స్ప్లిట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఏంటమ్మా, రూట్ ఆఫ్ 2 ఇంటూ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ θ. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఈస్ రూట్ 2 ఇంటూ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ θ బై డినామినేటర్ టర్మ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, రూట్ 2 ఇంటూ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ θ. రూట్ను స్ప్లిట్ చేసి రాస్తున్నాం మనం అంతే, రూట్ 2 ఇంటూ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ θ. ఓకేనా. ఇప్పుడు కాస్ స్క్వేర్ θ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ స్క్వేర్ θ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా డినామినేటర్ టర్మ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా. రిమైనింగ్ టర్మ్స్ ఏం మిగిలినా మనకి, y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 2 cos θ
plus root 2 sin theta by denominator term is root 2 cos theta minus root 2 sin theta. న్యూమరేటర్ టర్మ్ లో రూట్ 2 కామన్ ఉంది, డినామినేటర్ టర్మ్ లో కూడా రూట్ 2 కామన్ ఉంది. ఓకేనా, ఇక్కడ న్యూమరేటర్ లో రూట్ 2, డినామినేటర్ లో రూట్ 2 కామన్ తీయచ్చు కదమ్మా. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 2 ఈజ్ కామన్. ఏం మిగులుతుందమ్మా ఇక్కడ cos theta ప్లస్ sin theta, cos theta ప్లస్ sin theta బై డినామినేటర్ టర్మ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రూట్ 2 ఇంటూ బ్రాకెట్లో ఏం మిగులుతుందమ్మా రూట్ 2 కామన్ తీస్తే cos theta మైనస్ sin theta, cos theta మైనస్ sin theta. ఓకేనా, ఇప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో ఏం కామన్ ఉంది మనకి రూట్ 2 అనేది కామన్ ఉంది కదా, క్యాన్సిల్ చేయొచ్చు కదా. న్యూమరేటర్లో కూడా మనము ఇప్పుడు బ్రాకెట్లో ఉన్న టర్మ్ దేన్ని కన్వర్ట్ చేయమన్నా నేను ట్యాన్లోకి కన్వర్ట్ చేయమన్నా, ట్యాన్లోకి కన్వర్ట్ చేస్తేనే ట్యాన్ ఇన్వర్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నేనేం తీసుకుంటున్నా అంటే చూడండి y ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ న్యూమరేటర్లో కాస్ టీటాను కామన్ తీస్తా, కాస్ టీటాను కామన్ తీస్తే కామన్ ఉన్న టర్మ్లో కామన్ తీసిన టర్మ్లో కామన్ వస్తుంది, ఎక్కడైతే కాస్ టీటా లేదో దానికి డివైడ్ వస్తుంది. ఓకేనా, కాస్ టీటాను కామన్ తీస్తే కాస్ అనేది కామన్ వస్తే ఏమవుతుందన్న 1. ఇక్కడ కాస్ అనే టర్మ్ లేదు కాబట్టి ఏమవుతుంది మనకి బై కాస్ టీటా అవుతుంది. ఓకేనా, లేదనుకోండి అలా కన్ఫ్యూజన్ ఉంది అంటే దీన్ని న్యూమరేటర్ని కాస్ టీటాతో డివైడ్ చేయండి, డినామినేటర్ని కూడా కాస్ టీటాతో డివైడ్ చేయండి. ఓకేనా, అలా చేసినా కూడా సేమ్ కాస్ బై కాస్ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది, సైన్ బై కాస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా, డినామినేటర్ టర్మ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బై కాస్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా. ఓకేనా, 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా. న్యూమరేటర్లో కాస్ టీటా, డినామినేటర్లో కాస్ టీటా రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ సైన్ బై కాస్ అంటే ఏంటమ్మా టాన్ టీటా, సైన్ బై కాస్ అంటే ఏంటి టాన్ టీటాలోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ దానికి రిలేటెడ్ ఫార్ములాస్ అప్లికేషన్ ఒకటి తెలియాలి మీకు, ఫార్ములాస్ తెలిస్తే ప్రాబ్లం ఏం లేదు. y ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ టాన్ టీటా బై 1 మైనస్ టాన్ టీటా. ఓకేనా, ఇక్కడ 1 అనే దాన్ని tan 45 అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే మనకు tan ఆఫ్ 45 ఏంటమ్మా tan 45 వాల్యూ ఈజ్ 1, ఎందుకంటే tan అనే ఫార్ములాలోకి కన్వర్ట్ చేయడం కోసం నేను 1ని tan 45 గా కన్వర్ట్ చేసుకుంటున్నా. y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan 45 ప్లస్ tan టీటా బై డినామినేటర్లో కూడా 1ని కన్వర్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే ఫార్ములాలో కన్వర్ట్ అవ్వాలంటే ఇక్కడ tan 45 ఉండకూడదు. 1 మైనస్ tan 45 ఇంటూ tan టీటా. ఎందుకు ఇలా నోట్ చేసుకున్నాను అంటే tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములాలోకి కన్వర్ట్ చేయడం కోసం. tan ఆఫ్ a ప్లస్ బి అంటే ఏంటమ్మా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా ఈస్ tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా ఈస్ tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. ఈ ఫార్ములాలోకి కన్వర్ట్ చేశాను. ఓకేనా, అప్పుడు దీన్ని ఏ అంటే ఏంటి 45, బి అంటే ఏంటి టీటా, దాంట్లో కన్వర్ట్ చేయొచ్చు కదా. y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆఫ్ a ప్లస్ బి, ఏ మీన్స్ 45, బి మీన్స్ టీటా. ఓకేనా, ఇప్పుడు రెండు టర్మ్స్ సేమ్ ఉన్నాయి కదా, tan ఇన్వర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతుంది కదా నాన్న, మనకి ఏం మిగులుతుంది y ఈజ్ ఈక్వల్స్ టు 5/4 ప్లస్ టీటా. టీటా అనే వాల్యూ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం, ఏమొచ్చింది నాన్న మనకి ఇక్కడ theta is equals to 1/2 cos inverse of x square, y is equals to pi by 4 plus 1/2 cos inverse of x square. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఓకేనా, అప్పుడు వాల్యూ ఏం చేంజ్ అవుతుందో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ 6 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, అవి జాగ్రత్తగా నేర్చుకోండి, కంపల్సరీ 7 మార్క్స్ వస్తాయి మీకు. చూడండి అమ్మా, డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది మనకి దీని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం బోత్ సైడ్స్, dy బై dx, LHS టర్మ్ ఈస్ dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు 45 అనేది కాన్స్టెంట్. ఓకేనా, అది వాల్యూ కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ ఆఫ్ 0 డిఫరెన్షియేషన్.
d by dx of constant is 0. Next plus 1/2 అనేది ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్, అది కోఫిషియంట్. cos ఇన్వర్స్ ఆఫ్ x, cos ఇన్వర్స్ ఆఫ్ అంటే మనకి ఫార్ములా కూడా తెలియాలి. d by dx ఆఫ్ cos ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ వచ్చింది, కానీ ఇక్కడ మనకేముంది cos ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ రీప్లేస్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఆఫ్ హోల్ స్క్వేర్ ఇస్ ఎక్స్ పవర్ 4 అవుతుంది. ఓకేనా, ఇక్కడ -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ హోల్ స్క్వేర్. అగైన్ డిఫరెన్షియేషన్ ఈస్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ చేయాలి, d by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా అమ్మ, చూడండి ఇప్పుడు dy by dx ఈజ్ ఈక్వల్స్ టు -1/2 ఇంటూ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ హోల్ స్క్వేర్ మీన్స్ ఎక్స్ పవర్ 4. రిమైనింగ్ వాల్యూ ఏమొచ్చిందమ్మా మనకి, ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ ఈజ్ 2x. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ ఈజ్ 2 కాబట్టి న్యూమరేటర్ 2 డినామినేటర్ 2 రెండు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది మనకి -x/√1 మైనస్ ఎక్స్ పవర్ 4. ఏంటది dy by dx. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, dy by dx ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమొచ్చింది మనకి -x/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలమ్మంటే చూడండి, d by dx ఆఫ్ ఎక్స్ పవర్ n అంటే ఫార్ములా ఏంటమ్మా, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. అంటే n ప్లేస్లో ఏముంది, ఇక్కడ 2 అనే వాల్యూ ఉంది. పవర్ ఎంత ఇక్కడ 2 కాబట్టి n వాల్యూ కూడా 2 అవుతుంది. 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 ఈజ్ 1. ఓకేనా, పవర్ 1 రాసినా రాయకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు మనకి ఎక్స్ పవర్ n అంటే ఎక్స్ n ప్లేస్లో ఏముంది 2 ఉంది. ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 2x అవుతుంది. దాన్ని డైరెక్ట్ నోట్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏమొచ్చింది మనకి dy by dx అనేది -x/√1 మైనస్ ఎక్స్ పవర్ 4. దిస్ ఈజ్ dy by dx. ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్లో, y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ √1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై √1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఆ వాల్యూకి సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది నాన్న, -x/√1 మైనస్ ఎక్స్ పవర్ 4. ఓకేనా, దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా.